ఆయన డబ్బులు ఇచ్చినప్పుడు అంటే ఫోన్పే కానీ అలాంటివి ఏమి వద్దండి, నాకు లిక్విడ్ క్యాషే తీసుకురమ్మన్నారు. క్యాష్ తీసుకొని వచ్చినప్పుడు కొంచెం బాబాయ్ గారు నాకు తెలుసు, బాబాయ్ గారి సమయంలో తీసుకెళ్ళి ఇచ్చాను. ఒకేసారి ఇచ్చారా డబ్బులు అంతా? ఓకే సార్, 4 లక్షలు క్యాష్. 4 లక్షలు అంటే నాకు తెలిసిన వాళ్ళ దగ్గర అలా తీసుకొని కొంత మొత్తం తీసుకొచ్చి ఇచ్చాము. ఆయనకి దఫాలుగా ఇచ్చారా ఒకేసారి క్యాష్? ఓకే సార్. మీ పేరు చెప్పి? నా పేరు మందా ఉదయ్ కుమార్ అండి. నేను పాదకూరం హాస్పిటల్ దగ్గర కార్ డ్రైవ్ చేస్తాను. కారు ఉండే అక్కడ పెట్టుకుని తిరుగుతూ చేస్తుంటే వాచ్మ్యాన్ గారు పరిచయం అయ్యారంటే, వాచ్మ్యాన్ గారు పరిచయం అయిన తర్వాత టీకా అలా వెళ్తుంటే, సార్ ఇలాగ మా మిస్సెస్ గంజి ఝాన్సీ రాణి అండి, నేను మాదిగ కులస్తానండి, నేను మా మిస్సెస్ మాదండి, నేను ఇలా లవ్ మ్యారేజ్ ఇన్స్టిట్యూషన్ చేసుకున్నాను, కొంచెం ఏదన్నా ఉద్యోగం ఇప్పిస్తానంటే మట్టి పర్పస్గా ఏం చదివారని అడిగారు. అడిగితే నర్సింగ్ చేశారండి. నర్సింగ్ చేసింది అంటే సరే నర్సింగ్ జాబ్ ఇప్పిస్తాను అని చెప్పి వాచ్మెన్ గారు కొంచెం ఖర్చు అవుతుంది దానికి అని అన్నారండి. దానికి అదే డబ్బులు ఖర్చు అవుతాయి, దీనికి ఎంతో కొంత మీరు చూసుకుందంటే తెలిసిన వాళ్ళ దగ్గర అప్పు తీసుకొచ్చి డబ్బులు ఇచ్చామండి. ఇచ్చింది కూడా పాదకూరం హాస్పిటల్ ఎదురుగా చెట్టు కింద బల్లా మహేష్ గారని ప్రాంతంలో ఇచ్చామండి. ఆయన బల్లా మహేష్ గారు అంటే ఈ ముసుగు కట్టుకొని వచ్చారు. ఏంటండి ఇలా అంటే, నేను అనుమాన పడుతుంది, మీరు ఏం అనుమాన పడద్దు, ఇది ఇలాగ చాలామందికి ఇప్పించాము మేము ఉద్యోగాలు అని ఆయన అన్నారండి. దాంతో సరే అని ఇలాగా ఎప్పుడు మిమ్మల్ని ఎలా కలవాలి సార్ ఏంటంటే, మీరు ఫోన్ చేయొద్దు, ఏం చేయొద్దు, డైరెక్టర్గా నా దగ్గర రండి అని అన్నారండి. అలా కాదండి, మరి మిమ్మల్ని ఎలా చేయాలంటే ఫోన్లు చేసి తీసుకురావద్దు నన్ను బెదిరించారు. అలా సరే ఉద్యోగం వచ్చింది కదా నాతో అలా వెళ్తానే ఉన్నాను. వెళ్తుంటే ఇదిగో అండి అదిగో వచ్చేస్తుంది ఇంకో వారం, ఇదిగో 2 రోజులు అని తిప్పారండి. తిప్పిన తర్వాత సరే అని ఒక 7 నెలల క్రితం మేము ఇలా అమౌంట్ ఇచ్చాము. ఇచ్చిన తర్వాత మళ్ళీ హాస్పిటల్ పాత గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తుంటే అక్కడికి ఆయన రావటం మానేసారంట. ఆ సంగతి అనేది నాకు తెలియదు. ఆయన నెంబర్ ఇవ్వమంటే ఫోన్ నెంబరు మాకు ఇవ్వలేదు, అందులో నాకు ఫోన్ లేదు కాబట్టి తెలిసిన వాళ్ళని అడిగితే ఇక్కడికి రావట్లేదు, కొత్తగూడెం హాస్పిటల్ దగ్గర చేస్తున్నారు అని చెప్పారు. అని అక్కడికి వెళితే సారు ఆయన వాచ్మెన్ గారు బైక్ మీద వస్తున్నారండి. బైక్ మీద వస్తుంటే నేను అడ్డుపడుతుంటే నన్ను సార్ ఇలానే ఆపితే నన్ను అక్కడ దిగి కొట్టారండి. ఇది నన్ను ఏమన్నారంటే, అరే మాదిగ కూడా వస్తుందా అని, అరే మాదిగ నా కూడా నన్ను ఆపుతావని నన్ను తిట్టాడండి. తిట్టి ఇక్కడ కొడుతుంటే అక్కడ డాక్టర్లు వాళ్ళందరూ ఉన్నారు. ఇక్కడ కాదు నీతో పక్కకు రా, అక్కడికి వెళ్ళి మాట్లాడదాం, ఇక్కడ డాక్టర్లు చూస్తున్నారని. అక్కడికి వెళ్ళిన తర్వాత నన్ను కింద పడేసి నన్ను కొట్టారండి. చొక్కా చినికి కడుపులో కొట్టి, నా కొడక ఇక్కడ అడుగుతావా, నా కూడా మాదిగ నా కొడక నన్ను అది ఇది అని నన్ను సీనియర్ అసిస్టెంట్ గారు ఎంత నర్సు ఉద్యోగం ఇస్తారని చెప్పారు. 4 లక్షలు ఇచ్చింది సార్. చేసాను సార్. ఇక్కడ రమ్మన్నారు చేస్తాను సార్. అంటే సార్కి చైర్మన్ గారికి జోహర్ గారికి ఇచ్చాము సార్. ఆయన సార్ ఇక్కడికి పంపించారు సార్. ఏసీపీ గారికి న్యాయం జరుగుతుందని కొంచెం వీడియో వాళ్ళు కూడా నా పక్కన ఉండాలని దయచేసి నేను కోరుతున్నాను సార్.